హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సినవి అయితే ఇప్పుడైతే చూద్దాం. ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే కావాలి. ఫస్ట్ అయితే ఉడికించిన అన్నం అయితే ఒక బౌల్ అయితే వేసుకొని అలా రైస్ని మొత్తం ఇప్పేసుకోవాలి. అలా ఇప్పేసుకున్నాక అందులో కావాల్సిన కారం అయితే వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కొంచెం అయితే వేయాలి. అలాగే ఆయిల్ కూడా పోసుకోవాలి. కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను నేను. ఆప్షనల్ మాత్రమే పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవడం. ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకోవాలి. రైస్కి అంతా పట్టేలా అయితే కలిపేసుకోవాలి. అలా రైస్కి మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి. అందులోనే పచ్చి ఆనియన్ అయితే వేసుకోవాలి. అలా సన్నగా తరుముకొని అయితే వేసుకోవాలి. అలా వేసుకొని దాన్ని అయితే కాసేపు పక్కకైతే పెట్టేయండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ అయితే పెట్టేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేనైతే వేయలేదు. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక అందులో ఆనియన్, మిర్చి కూడా వేసుకోవాలి. అది కాస్త కలర్ చేంజ్ అయ్యాక అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక ఒకసారి అయితే దాన్ని కలబెట్టేసుకోవాలి. అలా కలబెట్టేసుకున్నాక అయితే అందులో అయితే పసుపు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. అలా కలబెట్టేసుకున్నాక మనం పక్కనే రైస్ అయితే కలుపుకొని అయితే పెట్టేసుకున్నాం కదా, అదైతే అందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని అయితే కలబెట్టేసుకోవాలి ఒకసారి అయితే మొత్తాన్ని. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని రైస్ మొత్తాన్ని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అలా మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని రైస్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. అలా వేసాక ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. ఇక లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. మొత్తం అయితే ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఆ 5 మినిట్స్ లోపలనే కొత్తిమీర, గరం మసాలా అవన్నీ అయితే వేసేసుకోవాలి. ఫైనలీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే తినడానికి అయితే వేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడైతే చూడండి ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మా పాప అయితే తింటుంది. మా పాపకైతే చాలా ఇష్టం ఇలా చేయడం. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.